మంగళగిరి ఆర్టీసీ డిపోకు సంబంధించి ఉత్తమ సేవలు అందించిన డ్రైవర్లకు ఇతర సిబ్బందికి శుక్రవారం అవార్డులు అభినందనలు లభించాయి। ఈ సందర్భంగా డిపో మేనేజర్ పిచ్చయ్య, జిల్లా రీజియన్స్ అధికారులు పాల్గొని మాట్లాడారు। ఈ మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది అంటే దానికి ముఖ్య కారణం మన జోనల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ రెడ్డి గారు। వారు ఆర్టీసీలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి, చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా స్వచ్ఛత మీద చాలా ఫోకస్ పెట్టడం జరిగింది। ఎందువల్లంటే ఎంతోమంది ప్రయాణికులు మన బస్ స్టేషన్లు ఉపయోగించుకుంటూ ఉంటారు। అలాగే పరిసరాల పరిశుభ్రత అనేది మన సంస్కృతిలో ఒక భాగం। మరి స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు అన్ని చోట్ల కూడా దేశం యావత్తు అనేక కార్యక్రమాలు చేపడుతూ దాని మీద ఫోకస్ పెట్టారు। అలాగే స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు। అలాగే మరి స్వచ్ఛ ఆర్టీసీకి సంబంధించి మరి మన నెల్లూరు జోన్లో మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి మన నెల్లూరు జోన్ చైర్మన్ గారికి, జోనల్ చైర్మన్ శ్రీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి అందరూ కూడా ఒకసారి మహిళామూర్తులు పనిచేయాలి। మన యాక్సిడెంట్లు లేకుండా డీజిల్ను జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ రకంగా కండక్టర్లు, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన ఆఫీస్ సిబ్బంది కలిస్తే ఆర్టీసీ ఒక సంస్థ ఇది కాబట్టి ఈ సంస్థ బాగుంటేనే మనం అందరం బాగుంటాం। మనం నెల నెల మన జీతాలు రావాలన్నట్టయితే ఇక్కడ ఆర్టీసీ సంస్థ సజావుగా ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయి। అందువల్ల సంస్థ బాగుండాలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా। నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి స్వచ్ఛ భారత్ లేదా మన చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చెప్పినటువంటి ఈ యొక్క స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇవన్నీ జరగాలన్నట్టయితే మనం అందరం కలిసికట్టుగా ఈ పరిసరాలు పరిశుభ్రత చేయడంలో ఒక సంకల్పం తీసుకోవాలి। ఎట్లయితే మన కుటుంబాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కోసం ఒక తల్లి మాతృమూర్తి ఉదయాన్నే 4 గంటలకు లేచి ఎన్ని పనులున్నా సరే, ఇబ్బంది వచ్చినా, జ్వరం వచ్చినా తన సొంత ఇల్లు కాబట్టి ఆ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాడు। అదే రకంగా ఎవరైనా ఒకరు సేవ చేస్తే మనం ఏదైనా అయ్యా ఈయన మాకు సేవ చేశాడు అంటాం। కాబట్టి ఆ రకంగా మనం ఈ సంస్థ మనకి అనేక రకాలైనటువంటి మన బిడ్డలకి మనకి ఒక రకంగా జీవితాన్ని ఇచ్చింది కాబట్టి ఈ ఆర్టీసీ సంస్థని మనం కాపాడాలా, ఈ పరిసరాలు కాపాడుకోవాలనేటువంటిది లక్ష్యంతో మన వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి మన అందరి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కోసమే ఈ కార్యక్రమం। సంవత్సరాల పాటు యాక్సిడెంట్ శ్రీనివాసరావు కండక్టర్